హాయ్ ఫ్రెండ్స్. సో మనమైతే ఈరోజు మీకు నేను తోటకూర వేపుడు కర్రీ తోటకూర ఫ్రై అనమాట ఎలా చేయాలని చూపిస్తాను. అది కూడా ఎలా అంటే చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడేలాగా అండ్ అలాగే బాలింతలకి ముఖ్యంగా అంటే అప్పుడే డెలివరీ అయిన బాలింతలు ఉంటారు కదండి, డెలివరీ అయిన లేడీస్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఇది ఇలా చేసుకొని తినడం వల్ల చాలా మంచిదండి. పిల్లలకు కూడా అరుగుదల శక్తి పెరుగుతుంది, ప్లస్ చాలా అంటే చాలా పోషకాహారమైన ఫుడ్ అనమాట. ఓకేనా? సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది మీకు చూపించేస్తాను, అలాగే ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. సో చూసేయండి. ఓకేనా? సో నూనె అయితే మరిగిపోయింది. ఇప్పుడు మనం తాలింపులు వేసేసుకుందాం. తాలింపులు అలాగే వెల్లుల్లిపాయలండి. ఇవి కొంచెం బాగా వేగాలన్నమాట. ఇలా వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు, అలాగే ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం. కదా. సో ఇప్పుడు ఇందులో ఇలాగే పసుపు కూడా వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇందులో బాగా నీట్గా కడిగిన తోటకూర అండి. సో ఆల్రెడీ నేను 2 times కడిగాను. సో మళ్ళీ వాటర్లో వేసాను అనమాట. ఇది బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే తోటకూర కదండి, మట్టి అది ఉంటుందన్నమాట. సో అందుకని 1కి 2 సార్లు 3 సార్లు కడుక్కుంటే మంచిది. సో శుభ్రంగా కడిగించుకొని అది వేసుకోవాలి. చాలా సింపుల్ అండి తోటకూర ఫ్రై చేయడం. కొంతమందికి తోటకూర వండడం రాక, నాకు వండడం రాదండి బాబు, తోటకూర మాకు వద్దు బాబోయ్ అంటారు. కానీ ఆకుకూరలు తినడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి కూడా. సో ఎక్కువగా ఆకుకూరలు తింటే మరీ మంచిదన్నమాట. సో నేను వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా ఆకుకూరలు తీసుకొస్తాను. నేను తోటకూర, కొత్తిమీర, పుదీనా ఇవి ఖచ్చితంగా తెచ్చుకుంటానండి మార్కెట్కి వెళ్ళినప్పుడు. సో బాగా క్లీన్ చేసుకొని
ఒకటికి 2-3 సార్లు కడిగి ఆకు వేసుకోవాలండి, లేదంటే ఇసుక వస్తుందన్నమాట. సో ఇసుక తగులుతుంది అనమాట. అందుకని 2-3 సార్లు కడిగి నీట్గా వేసుకుంటే మనకి ఇసుక తగలదు. ఓకేనా. సో ఇలా వేసుకొని ఇది బాగా మగ్గనివ్వాలండి. సో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు చాలా ఇష్టంగా కూడా తింటారు. అన్నం మొత్తం అసలు తెలుసా, వద్దు మాకు తోటకూర అంటే ఇష్టం లేదు నేను తినము అన్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చాలా ఇష్టంగా సో మళ్ళీ కావాలని మరి అడిగి వేయించుకొని మరి తింటారనమాట. సో అంత బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను చూపించిన విధానంలో. ఓకేనా. సో ఇప్పుడు దీనిలో మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసేద్దాం. మీరు తిన్నంత వేసుకోండి సాల్ట్. ఓకేనా. సాల్ట్ వేసిన తర్వాత ఇందులో ఉన్న ఇంకా నీరు ఏమన్నా ఉంటే అదంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట బయటికి. చూసారా సాల్ట్ వేసేసరికి ఎంత వాటర్ బయటకు వచ్చిందో. ఈ నీరంతా కూడా బాగా దగ్గరికి అయిపోతే బాగా దగ్గరికి ఎగిరైపోతే సరిపోతుందండి. సో ఫ్రై కూడా అయిపోయినట్టు అనమాట తోటకూర అప్పటికి. సో మీకు దగ్గరికి అయిపోయిన తర్వాత ఎలా ఉందో కూడా చెప్తాను టెన్కి. ఓకేనా. మూత పెట్టేద్దాం. చూసారా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా దగ్గరికి అయిపోయింది. చూసారా అయిపోయింది కూడా కర్రీ. మీకు నేను టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎలా ఉందన్నది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. ఒకసారి తిన్నారంటే ఇలాగా మళ్ళీ మళ్ళీ తినాలి అనుకుంటారు. అంటే తోటకూర తెచ్చుకుంటే ఇలాగే చేసుకొని తినాలి అనిపిస్తుంది అనమాట. సో నార్మల్గా మనం ఆనియన్స్ అవి వేసుకొని ఇలా పప్పులో వేసుకొని తినేదానికన్నా సో ఇలా తోటకూర పలంగా ఇలా ఫ్రై చేసుకొని ఆకుకూరంగా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాలింతలకి అయితే ఇలాగే చేసి పెడతారు. ఓకేనా. ఒకసారి నేను మీకు టేస్ట్ చేసి కూడా చెప్తాను. ఓకే. సో స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకున్నాను. సో రైస్ పెట్టుకొని చూస్తాను. ఇంకో పక్కన రసం అవుతుందన్నమాట. సో తోటకూరలోకి రసము ఉండి తోటకూర వండుకు తింటే బాగుంటుంది అనమాట. అందులో మా వారికి రసం లేనిదే తోటకూరతో ముద్ద దిగదనమాట. సో అందుకని రసం ఆయన కోసం. ఓకేనా. కొంచెం రైస్, సో కొద్దిగా రైస్ టేస్ట్ చేసి చెప్తాను, ఎక్కువ చేయను. కొంచెం చాలన్నమాట. ఇప్పుడు అంటే నాకు ఆకలిగా లేదు తినడానికి, అందుకోసం. ఓకేనా. సో కొద్దిగా తోటకూర వైట్ రైస్. సో వేడిగా ఉంది, కాలుతుందన్నమాట. రైస్ వేడిగా ఉంది, కర్రీ వేడిగా ఉందన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టం తోటకూర? సో తోటకూర కర్రీ మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? సో ఎంతమంది ఇలా చేసుకుంటారు, ఎంతమందికి ఇలా ఇష్టం అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడు వండుకోకపోతే ఇలా ఒకసారి వండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. సో ఎలా ఉందనేది
అనేది చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో నాకైతే చాలా ఇష్టం మరి ఇలా ఉంటుంది తింటాం. ఇలా తింటూ ఉంటే ఎంత అన్నమైనా తినేయచ్చు అనమాట. అంత రుచిగా ఉంటుంది, కమ్మగా వెళ్ళిపోద్ది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.